సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్ లో ఏమేమి జరిగాయో టాప్ 5 మూమెంట్స్ గురించి తెలుసుకుందాం పదండి. ఈ మ్యాచ్ లో సిఎస్కే అండ్ ధోని ఎలా ఆడారంటే దాన్ని చూసి అందరూ స్టన్ అయిపోయారు. నెంబర్ 1, ముందుగా డీసీ బ్యాటింగ్ చేయడానికి వస్తుంది, కానీ ఈ మ్యాచ్ లో ఫ్యాబ్ డు ప్లేసెస్ ఆడకపోవడం వల్ల జేఎఫ్ఎం और కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడానికి వస్తారు. నెంబర్ 2, ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అమేజింగ్ బ్యాటింగ్ చేశాడు. రాహుల్ 51 బాల్స్ లో 77 రన్స్ కొట్టాడు. తర్వాత అభిషేక్ పోరెల్ 33 రన్స్, స్టబ్స్ 24 రన్స్ చేసి డీసీని 183 టోటల్ కి పంపించారు. నెంబర్ 3, ఈ మ్యాచ్ మధ్యలో ఎంఎస్ ధోని ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఇక్కడ ఆయన వైఫ్, డాటర్, మదర్ అండ్ ఫాదర్ వచ్చారు. దీనికంటే ముందు ధోని పేరెంట్స్ ఎప్పుడు కూడా మ్యాచ్ ని చూడడానికి రాలేదు. సో అందుకనే ప్రతి ఒక్కరు ఎంఎస్ ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్ ఏమో అనుకున్నారు, ఎందుకంటే సచిన్ సార్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఇలానే ఆడారు. నెంబర్ 4, తర్వాత సిఎస్కే బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు సెకండ్ ఓవర్ లో రచిన్, థర్డ్ ఓవర్ లో గైక్వాడ్ అవుట్ అయిపోతారు. దాంతో సిఎస్కే 74 కి 5 వికెట్స్ కోల్పోయారు. నెంబర్ 5, ఎంఎస్ ధోని 11th ఓవర్ లోనే ఎంట్రీ ఇస్తాడు. దాంతో మ్యాచ్ విన్ అవ్వడం పాసిబుల్ అనిపించింది, కానీ ధోని 26 బాల్స్ లో 30 రన్స్, విజయ్ శంకర్ 54 బాల్స్ లో 69 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ విన్ అవ్వడానికి సిఎస్కే ట్రై కూడా చేయలేదు.